స్క్రబ్ టైఫాస్ ప్రాణాంతకం కాదని ప్రజలెవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి జగదీశ్వరరావు తెలిపారు. ఈ జీవి కుట్టినప్పుడు జ్వరం, తలపోటు, కండరాల నొప్పులు, ఆకలి లేకపోవడం, శోషరస కణపుల వాంపు లాంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. దీంతో పాటు వినికిడి తగ్గుదల, దగ్గు, శ్వాస ఆడకపోవడం మొదలగు లక్షణాలు కనబడతాయని తెలిపారు. డాక్సీసైక్లిన్, ఎజిత్రోమైసిన్ వంటి మందులు వాడడం ద్వారా టైఫస్ను నివారించవచ్చు అంటున్న డాక్టర్ పి జగదీశ్వరరావు మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రాలో పలు చోట్ల రోజు రోజుకి కేసులు, అటు కర్నూలుతో పాటు విజయనగరం కూడా కేసులు జరుగుతున్నాయి. విశాఖపట్నం కూడా రోజు క్రమేపీ కేసులు పెరుగుతూ ఉన్నాయి. సో ప్రజలు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇది అంత ఆందోళన చెందాల్సిన వ్యాధి కాదు, రోగం కాదు. దానికి సంబంధించిన ఏ విధంగా అవేర్నెస్ కల్పించాలో పూర్తి స్థాయిలో ఆ విధంగా అవేర్నెస్ కల్పిస్తుందని చెప్పి మనతో పాటు విశాఖ డిఎన్హెచ్ఓ మనతో మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో ఎటువంటి అవేర్నెస్ కల్పిస్తున్నారు, ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి, ఆయన మాట అడిగి తెలుసుకుని విధంగా చేద్దాం. సార్ నమస్తే. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో ఒక భయాందోళన గురవుతున్నారు. కరోనా వైరస్ లాంటిది మరొక వైరస్ వచ్చిందని చెప్పి కొంత స్ప్రెడ్ జరుగుతూ ఉంది. అసలు ఇది వైరస్సా, ఇది బ్యాక్టీరియా, దీన్ని నివారణ కోసం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎన్ని కేసులు ఉన్నాయి ఓవరాల్గా? స్క్రబ్ టైఫస్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. అది సుగా ముషి అని ఒక బ్యాక్టీరియా దీనివల్ల కాజ్ చేస్తుంది. అండ్ సిగర్స్ లార్వా అనేది ర్యాట్స్ తోని ఇన్ఫెక్ట్ అయ్యి అది మన మానవ శరీరం మీద ఏదైనా బైట్ అయినప్పుడు ఎషార్ ఫార్మేషన్ అనేది ఒక నల్లటి పొక్కులాడిది శరీరం మీద ఏర్పడవచ్చు. అలాగే లింఫ్ నోడ్స్ అనేది ఉంటాయి, గ్రంథులు మనకి, అవి కూడా స్వెల్లింగ్స్ అయ్యే అవకాశం ఉంది. అది అందుకని ఫీవర్ విత్ చిల్స్ అండ్ రైగర్స్, హెడేక్, ఇటువంటి లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అయినట్టు కానీ లేదా మనకి ఎషార్ ఫార్మేషన్ కానీ ఉంటే ఫస్ట్ క్లినికల్గా మన సమీప ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి డాక్టర్ గారికి చూపెట్టి ఈ సంబంధించిన లక్షణాలు ఏమైనా ఉంటే టెస్ట్ చేసుకోవచ్చు. ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేది ఇది కన్ఫర్మేషన్ టెస్ట్ కాదు. ఓన్లీ ఐజీఎం ఎలిసా టెస్ట్ చేస్తే కానీ మనకి ఇది కన్ఫర్మ్ కాదు. దీనికి ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము ఆల్రెడీ విశాఖపట్నం జిల్లాలో. ఎటువంటి భయాందోళన చెందక్కర్లేదు. ఇంటింటికి వెళ్ళే మన ఏఎన్ఎం ఆశాల ద్వారాగా ఇదేమి భయపడద్దు, దీని గురించి ఏమీ ఆందోళన చెందక్కర్లేదని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా ప్రజలు ఏ విధంగా చైతన్యం కలిగిస్తున్నారు, కొంతమంది ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా కొంచెం నమ్మేసి చనిపోతున్నారు అని చెప్పి కొంత కరోనా లాంటి మరొక వైరస్ వచ్చి చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజు కేసులు కూడా పెరుగుతున్నాయి. సో ప్రథమంగా విశాఖలో ఎన్ని కేసులు ఓవరాల్గా ఇయర్ నమోదయ్యి, ఈ నెల రోజు ఎన్ని కేసులు నమోదయ్యి? ఈ మనకి జనరల్గా జనవరి నుంచి నవంబర్ వరకు 11 కేసులు నమోదయ్యాయి. ఇవేమి అన్ని సింపుల్ కేసెసే. మనకి ఈ నెలలో 1 కేసే వచ్చింది కాబట్టి దాని గురించి ప్రజలేమీ ఆందోళన చెందక్కర్లేదు. ఓకే. అంటే ఎలకలు కూడా ర్యాట్ సంబంధించి కూడా ఇవి కరిస్తే కొంచెం కేసులు పెరుగుతాయి, ఎంత వాస్తవం? ఎలకలు సంబంధించింది డైరెక్ట్ హోస్ట్ కాదు. మనము అది ఈ సిగర్ లార్వే అని ఈ నల్లులు రకంలో ఉన్న ఈ లార్వా ఒకటి, అది ఎలకలను కరవడము, ఆ ఎలకలు మన కరిచిన దానికి సంబంధించిన ఎషార్ ఫార్మేషన్ అయ్యి ఈ జ్వరము ఇవన్నీ రావచ్చు. దీనికి అసలు సింపుల్ ట్రీట్మెంట్ డాక్సీసైక్లిన్ ట్రీట్మెంట్ ఫర్ 7 days ఇస్తే ఈ వ్యాధికి అటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఎర్లీ డిటెక్షన్ చేసి మనము ట్రీట్మెంట్ తీసుకుంటే 100% సేఫెస్ట్ డిసీజు, నో ప్రాబ్లం. ఫైనల్గా అంటే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ దీన్ని గుర్తించడం ఎలాగ అంటే దీనికి సంబంధించి గుర్తించడం అంటే ఐజీఎం ఎలిసా టెస్ట్ ద్వారా దీన్ని గుర్తిస్తారు. బ్లడ్ సీరా మనకి వైరాలజీ ల్యాబొరేటరీ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లో కేజీహెచ్ లో ఉంది. ఆ ల్యాబొరేటరీలోని మనము ఈ టెస్ట్ చేస్తే ఇది పాజిటివ్ నెగిటివ్ అనేది తెలుస్తుంది. దీనివల్ల మనం ఎర్లీ డిటెక్ట్ చేస్తే ప్రాబ్లం లేదు. అండ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నందుకు ప్రివెన్షన్ విషయంకి వస్తే మనకి ఎలకల్ని కొద్దిగా ఇదిలో పెట్టుకోవాలి. అలాగే బర్డ్స్ కూడా ఎటువంటి ఇది ఉండకూడదు. ఈ నల్లులు టైప్లో ఉన్న ఆర్గనైజమ్స్ ఏమైనా ఉన్నా కూడా దానికి దూరంగా ఉండాలా. బుషీ ఏరియాస్ కానీ అలాగే గ్రీన్ ఫీల్డ్స్ కానీ వెజిటేషన్స్ ఎక్కువ ఉండేటట్టు లేకుండా చూసుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఇన్సెక్ట్ రిపెల్లెంట్స్ కూడా వాడితే ఎటువంటి ప్రాబ్లము ఉండదు. మొత్తానికి ఏదైతే ఈ స్క్రబ్ టైఫస్ సంబంధించిన ఈ వైరస్ కేసు సంబంధించి ఒక బ్యాక్టీరియా వల్ల ఇది ఉత్పత్తి చెందుతామన్నాయి. బట్ ఓవరాల్గా విశాఖ సేఫ్ జోన్లో ఉన్నది. ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు 11 కేసులు నమోదయ్యాయి. గత నెలలో ఓవరాల్గా ఈ నెలలో
ఒక కేసే నమోదైంది. బట్ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంలో అవాస్తవం లేదు. ప్రజలు అవేర్నెస్ కలిగాలి. దానికి సంబంధించి ఏ విధంగా అవేర్నెస్ కల్పించాలో ప్రజా ఆరోగ్యం సంబంధించి వైద్య శాఖ పూర్తిగా జూమ్ మీటింగ్ల ద్వారా కావచ్చు, ఆశా వర్కర్లతో పూర్తిగా ఇంటింటికి పంపిస్తా ఉన్నాం, సమాచారం అందిస్తున్నాం, అవేర్నెస్ కల్పిస్తా ఉన్నాం. ప్రజలు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ఎటువంటి జ్వరం ఎటువంటి ఉన్నా కూడా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేసుకుంటే ఏ విధంగా జ్వరం వచ్చింది, అసలు వైరస్ వల్ల వచ్చిందా లేదా బ్యాక్టీరియా వల్ల వచ్చిందా, ఇది స్కబ్ వైరస్ స్కబ్ సంబంధించి స్కబ్ టైఫస్ ఉందా, ఇట్లాంటివి పూర్తిగా నిర్ధారిస్తారు. బట్ ఒకవేళ అట్లాంటి కేసులు పాజిటివ్గా వచ్చినప్పుడు కూడా ప్రాణాపాయం ఏమీ లేదు, దానికి పూర్తిగా మందులు ఉన్నాయి. సో మెయిన్ ధైర్యంగా ఉండాలి, ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి కూడా డిఎంహెచ్ఓ జగదీశ్వరరావు గారు మనతో పాటు చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.